అమర్ తన కొలీగ్ ఇద్దరూ కలిసి రిసెప్షనిస్ట్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు. మా పక్క రూమ్లో ఉన్నది ఎవరు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, వాళ్ళు హనీమూన్ కపుల్ సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. వాళ్ళ పేర్లు ఏంటని చెప్పి అమర్ అడుగుతాడు. వాళ్ళ పేర్లు మిస్టర్ అండ్ మిస్సెస్ రణవీర్ ఫ్రమ్ కోల్కతా అని రాసి ఉండడంతో, ఇదేంటి వాళ్ళ పేర్లు రాయకుండా ఓన్లీ రణవీర్ ఫ్రమ్ కోల్కతా అని రాశారేంటి అని చెప్పి అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ పేరు లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళ వైఫ్ పేరు వాళ్ళు చెప్పలేదు సార్, ఇంతవరకే చెప్పారు అని చెప్పి అంటూ ఉంటే, అమర్ వాళ్ళ కొలీగ్ మరి వాళ్ళ దగ్గర నుండి మీరు ఐడి కార్డ్స్ తీసుకోలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. సారీ సార్, నిన్న హడావిడిలో ఐడి కార్డ్స్ తీసుకోవడం మర్చిపోయానని చెప్పి అతను అంటూ ఉంటే, అసలు పక్క రూమ్లో ఎవరున్నారో వెళ్ళి చెక్ చేద్దాం పదా అని చెప్పి అమర్ తన కొలీగ్ని తీసుకొని రూమ్ వైపు వెళ్తూ ఉంటే, అప్పుడే బాగి కూడా బయటకు వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అమర్ అడుగుతాడు. రణవీర్ వైఫ్ ఎవరో చూడాలని నేను కూడా అనుకుంటున్నానండి, పదండి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అదే టైంకి రణవీర్ మనోహరి ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు. రణవీర్కి ఏదో ఫోన్ రావడంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అమర్ తన కొలీగ్ బాగి ముగ్గురు కలిసి రణవీర్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తారు. ఇక సరిగ్గా అదే టైంకి రణవీర్ డోర్ ఓపెన్ చేయడంతో రణవీర్ని మనోహరిని చూసి అమర్ వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. మరి మనోహరి రణవీర్ వైఫ్ అన్న విషయం అమర్కి తెలిసిపోయి ఉంటుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.